హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా లేవనుకోండి, నేను అప్పటికప్పుడు అనుకొని చేసేస్తాను. ఇంట్లో ఏమున్నాయో అవి వేస్ట్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. అండ్ స్నాక్స్ కూడా బయట నుంచి కాకుండా ఎక్కువగా ఇంట్లోనే చేస్తాను అనమాట, మా అమ్మకి స్నాక్స్ బాక్స్ కోసం. దీనికోసం ఇంట్లో కేజీ పిండి అయితే ఉంది. ఇంతకుముందు నేను మురుకుల మిషన్ చూపించాను కదా, మురుకుల మిషన్తో పాటు నేను చెక్కల మిషన్ కూడా కొన్నాను. అదైతే ఇప్పుడు పని పట్టిందనమాట. ఆ కేజీ పిండిని ఇలా బేషన్లో వేసుకొని కొంచెం జీలకర్ర ఉప్పు వేసి కలిపేసుకోవాలి. నేను ఒక అరగంట ముందే నేను సగ్గుబియ్యమని మూంగ్ దాల్ ఉంటుంది కదా, ఆ మూంగ్ దాల్ కూడా నానబెట్టుకున్నాను అనమాట. పెసరపప్పు నానబెట్టుకున్నాక ఈ కారం అయితే యాక్చువల్గా ఎర్ర కారం వేస్తారు కదా, నేనైతే పచ్చిమిరపకాయలు అల్లం వేసి మిక్సీ వేసాను అనమాట. ఈ కారం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంట్లో మేగడ ఉంది, ఆ మేగడ కూడా నేను వెన్నలా చేసుకున్నాను. వెన్న వేస్తే చాలా బాగుంటుంది, డాల్డా వేయకండి, పిల్లలకి హెల్త్కి మంచిది కాదు. సో లేదా ఒకవేళ వెన్న లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి, బాగానే వస్తుంది. వెన్న ఎక్కువగా వేస్తే బాగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. సో ఈ నానబెట్టినవి కూడా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, చూడడానికి బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు కూడా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కరివేపాకు ఆయిల్లో అయినా యాడ్ చేయాలి, లేదంటే మనం తినే ఐటెంలో అయినా కూడా యాడ్ చేయాలి. అప్పుడు హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఆయిల్ మరిగి మరిగి కెమికల్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ రియాక్షన్ నుంచి ఎంతో కొంత కాపాడే శక్తి అనేది కరివేపాకు అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కరివేపాకు మనకి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, చాలా మంచిది. అందుకే తాలింపులో కూడా కంపల్సరీ కరివేపాకు అనేది యూస్ చేయాలి. ఒకవేళ గబుక్కున మనకి తాలింపు మాడిపోయినా కూడా ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. బాగా జారుగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకొని చక్కగా కింద కూర్చొని మొత్తం అన్ని వంటలు చుట్టేసాను అనమాట. ఇవి చుట్టడానికి నాకు చాలా టైం పట్టింది. వీడియో అయితే చాలా తక్కువ టైం పెడుతున్నాను, కానీ ఇవన్నీ చేయడానికి నాకైతే 2 hours అయితే పట్టిందనమాట. పిండి కలుపుకోవడం కానీ ఉండలు చేయడం కానీ మధ్యలో వీడియో తీయాలి కదా, ఈ వీడియో తీస్తూ ఈ చెక్కలు చేసేసాను అనమాట. ఈ చెక్కలు అనేవి వేపుకోవడం అందరికీ తెలుసు కదా, ఈ ప్రాసెస్ అయితే ఎక్కువగా చూపిస్తున్నాను. అండ్ ఫ్రై చేసేది అయితే పెద్దగా చూపించట్లేదు అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బాండీలో మనం ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఇన్ని ఉండలు అయితే వచ్చాయి. ఈ మిషన్కి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ మంచి కవర్ అయితే తీసుకొని నీట్గా ఉన్నది, మరీ పలచక కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. ఫస్ట్ ఆయిల్ రాసుకుంటే చాలు, ఇంకా అస్తమాలు రాయక్కర్లేదు. ఆయిల్ రాసుకొని చేస్తే ఈ విధంగా చెక్కలు వస్తాయి. షేప్ అయితే సూపర్గా వచ్చింది కదా. మనకు అక్కడక్కడ సగ్గుబియ్యము, మనం ఈ పప్పులు వేసాం కదా మూంగ్ దాల్, ఇవి కూడా మనకి బాగా అక్కడక్కడ తగులుతూ జీలకర్ర ఈ పచ్చికారం సూపర్గా ఉంటాయి అన్నమాట. గుల్లగా వస్తాయి, చాలా చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరికైతే చెక్కలు చేయడం రాదో భయపడకుండా ఈజీగా చేసేయచ్చు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం, కానీ క్యానడ్ చేసేసుకున్నాను ఒక్కదాన్నే. నాకు యాక్చువల్గా నేను మా మదర్ దగ్గర ఏమీ నేర్చుకోలేదు ఇలాంటి పిండి వంటలు. ఏదో చిన్నప్పుడు అలా పక్కన కూర్చొని చేసేవాళ్ళం అంతేగాని ఎప్పుడు నేను చూడలేదు. నేను ప్రతి వంట కూడా ఎక్కువగా మ్యాక్సిమం నాకు నేనే చేసేసుకుంటాను, ఎవరు హెల్ప్ చేయకుండా. నాకు రానివి నేను కూడా యూట్యూబ్లో చూసి చేసేసుకుంటాను అనమాట. ఇంతేనండి, ఏ వంట భయపడకుండా ఈజీగా చేసేసుకుంటాను. వంటలైనా ఏదైనా కూడా నాకు నేనే నేర్చుకున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నిన్నైతే చాలా ఇంపార్టెంట్ మంచి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి. అందులో మీకు నచ్చే వీడియోస్ చాలా ఉంటాయి. కుకింగ్ వీడియోస్, స్పెషల్ వీడియోస్, హెయిర్ వీడియోస్, నాన్ వెజ్ వీడియోస్ అండ్ రైస్ వీడియోస్, స్వీట్ రెసిపీస్ అన్నీ కూడా నేను సెపరేట్గా పెట్టాను. ప్లీజ్ నచ్చితే